గ్రేటర్ సిటీలో వర్షాకాలంలో వచ్చే సమస్యలపై ఫోకస్ చేశారు అధికారులు. దీనిపై ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ రానున్న వర్షాకాలంలో ఏరియా మునిగితే స్థానిక ఎస్ఈపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సిటీలో మొత్తం 125 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈరోజు చేసిన దాంట్లో వర్క్స్ లైక్ డీసిల్టింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ 52% కంప్లీట్ అయిన వర్క్స్, లైక్ ఎస్ఎండిపి వర్క్స్ కూడా పురోగతిలో ఉన్నాయి. అక్కడక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడాను. అట్లాగే వాటర్ బోర్డు తరఫు నుంచి మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్, జీహెచ్ఎంసీ నుంచి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఎన్ని పెడుతున్నారో వాటి యొక్క సంసిద్ధత ఏముందనే దానిపై కూడా రివ్యూ జరిగింది. మనకు దాదాపు 125 ప్లేసెస్లో వాటర్ లాగింగ్ లొకేషన్స్ ఉన్నాయి. దాంట్లో 22 లొకేషన్స్ ఈసారి కంప్లీట్గా సాల్వ్ చేశామని చెప్పి ఆఫీసర్స్ ఇంజనీర్లు చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు మనకు ఇంకొక 102 లొకేషన్స్ మిగిలి ఉంటాయి. దాంట్లో కూడా 42 పర్మనెంట్ లొకేషన్స్ ఉన్నాయి. వాటి మీద కూడాను వీలైతే సంప్స్ పెట్టండి పక్కనే, అట్లాగే ఒక మోటార్ పంపులు పెట్టండి, డివాటర్ చేయించండి, ఒక ఫ్లాప్లు పెట్టి వాటర్ రానికుండా డైవర్ట్ చేసేదానికి కొంత అంటే ఇమాజినేటివ్గా ఆలోచించి ఏం చేయాలని చేస్తున్నారు ఆఫీసర్స్. మంచిగానే జరుగుతున్నాయి వర్క్స్ అన్నీ కూడాను. అన్ని టీంలు కూడాను డిఆర్ఎఫ్ టీమ్స్ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఒక మాక్ డ్రిల్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. మేబీ మే లాస్ట్ వీక్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ. అట్లాగే ఆఫీసర్స్ కూడా ఏం చెప్పామంటే సేఫ్టీ ఆడిట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ నాలాల్లో లైఫ్ లాస్ కాకపోవడం, పడిపోవడం, చిన్నపిల్లలు ఇట్లాంటి కాకుండా కొన్ని దగ్గరలో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సేఫ్టీ ఆడిట్ కూడా చేశారు. అట్లాగే ఆ ఏరియాలో రిపీటెడ్గా పబ్లిక్ అనౌన్స్మెంట్స్ కూడా చేయించమని చెప్పాము. ఎక్కడెక్కడైతే ఇట్లాంటి వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ప్రజల యొక్క ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళకి రిపీటెడ్ కాల్ చేయడం, మెసేజ్లు పంపించడము, ఇవన్నీ చూసుకోమని చెప్పాము. చక్కగా సంసిద్ధతతో ముందుకెళ్తున్నాము. అట్లాగే వాటర్ బోర్డుకి సంబంధించి, జీహెచ్ఎంకి సంబంధించి కొన్ని ఏరియాల్లో కల్వర్ట్స్లో పైప్ లైన్లు ఉంటాయి. ఆ పైప్ లైన్ కల్వర్ట్లు ఉండడం వల్ల వర్షం వచ్చిన నీళ్ళు తొందరగా వెళ్ళిపోవు బయటికి, వర్షపు నీళ్ళు. ఆ ఏరియాలు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. వాటికి కూడా వీలైతే డబ్బులు ఖర్చు పెట్టి ఎంతైనా కూడాను అవన్నీ కూడా తొలగించి పైప్ లైన్ షిఫ్ట్ చేయగలిగితే నీళ్లు సులభంగా